కలెక్టర్ మేడం దగ్గరికి వచ్చినాము. మేడం గారు అందుబాటులో లేరు. ఎందుకంటే మాకు హొలగొంద మండలంలోన ఒకటి సంపు కట్టేకి మా జెడ్పీ చైర్మన్ గారు అడిగింటే అక్కడ నీళ్ళ ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఆ సంపు కోసము కట్టేకి అంటే అక్కడ ఇసుకలు కావాలి ఆ సంపుకి. ఎందుకంటే టెండర్ అయిపోయింది, ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేద్దామంటే అక్కడ ఉండే లోకల్ ఎస్ఐ గారు దిలీప్ కుమార్ గారు ఆయన మా ఎంపీపీని జెడ్పీటీసీని ఇద్దరు పోయి ఇసుక తోలుకుంటారు సార్ మేము వర్క్ స్టార్ట్ చేయాలంటే ఆయన ఏం చెప్తున్నా అంట, మీరు వస్తే మా పార్టీ మా టీడీపీ కండువా కప్పుకుంటే ఇసుక తోలిస్తాం, లేదంటే మీరు ఇసుక తోలే ప్రసక్తి లేదా, వర్క్ నిలబడినా చింత లేదు, జనాలు ఏమన్నా సావుని బతుకుని మాకు టీడీపీ ముఖ్యమనే విధంగా ఎస్ఐ గారు మొన్న మాట్లాడినారు. ఆ ఎస్ఐ గారు మళ్ళీ పార్టీ కండువా కప్పుకుంటారో లేదంటే ఆ ఎస్ఐకి రాజీనామా చేసి నిలబడితే బాగుంటుందని మేము చెప్తున్నాం. ఎందుకంటే నువ్వుగా అటు డ్యూటీ చేసేకి వచ్చినావు, నువ్వు నాన్ లోకల్ కాదు, నువ్వా డ్యూటీ చేసుకొని పోవాలి నువ్వా. అలాంటి వ్యక్తి ఈరోజు మా జెడ్పీటీసీ ఎంపీపీ ఇద్దరు పోయింటే జెడ్పీటీసీ అవి ఏమైనా జెడ్పీటీసీ నిధులు మేము ఆయన్ని రిక్వెస్ట్ చేసింటే చైర్మన్ గారిని అక్కడ నీళ్లు చాలా ప్రాబ్లం ఉందంటే సంపగట్టేకి ఫిల్టర్ బెడ్ కోసము ఆయన 19 లక్షలు ఇచ్చినాడు. అలాంటిది నువ్వా వర్క్ చేస్తామంటే ప్రజల కోసం మేమేమో ఇసుకేమి ఎవరిని దందాలు చేసే కాదు, ఎవరికి ఇండ్లకు తోలుకునేది కాదు, ఏమిటి కాదు, గవర్నమెంట్ వర్క్ అది. కానీ అలాంటి వర్క్కి అడిగితే ఆయన మీరు ఖచ్చితంగా కండువ కప్పకుండా అంటారు అనే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఆయన దందాలు చేస్తున్నాడు. ఎందుకంటే మరి డిపార్ట్మెంట్లకు వాళ్ళ పై అధికారులకు తెలుసో తెలియదు, కానీ మాకు తెలియదు. కానీ మేము మాత్రం ఆయన రేషన్ బియ్యం కర్ణాటక మహారాష్ట్రకి తోలుతున్నాడు. అదేవిధంగా ఇసుక ఒక ట్రాక్టర్ 10,000 రూపాయలు ఆయన కట్టి ప్రతి ఒక్క ట్రాక్టర్ మళ్ళా ఆ ట్రాక్టర్ కానీ రోజుకి ఓ ట్రిప్ ఆయనకి వేయాల. ఆ ట్రిప్లో ప్రతి ట్రాక్టర్ వేసి ఆ ట్రిప్ ఇడిచిన ఇసుకని ఆయన 2 టిప్పర్లు ఆయన సొంతం పెట్టుకున్నాడు. సొంతం పెట్టుకొని ఆయన కర్ణాటక అక్కడ ఇసుకని తరలిస్తున్నాడు. నువ్వు ఆ దందాలు చేసుకో. అదేవిధంగా ఇంకోటి లిక్కరు ప్రతి గ్రామంలో ఆయన చెప్పిన వాళ్ళకే లిక్కర్ షాప్ పెట్టుకోవాలా, ఆయనకి నెలకి 10,000 రూపాయలు, ఆయన కానీ లిక్కర్ షాప్ కానీ 10,000 రూపాయలు వేయాల. ఇంత దందాలు చేస్తున్నారు. మళ్ళీ ఎస్పీ సార్ కానీ మేము ఆల్రెడీ ఆయనకి చెప్పినాము, సార్ ఇట్లా ఆయన చేస్తున్నారు అని చెప్పినాము. అయినా ఆయన మీద చర్యలు తీసుకున్నది మాకు తెలియదు. కానీ మేము చెప్పేది ఒకటే, మా కార్యకర్తలు జోలు వస్తే నువ్వు ఏమనుంటే నువ్వు ఆ ఎస్ఐకి రాజీనామా చేసి నువ్వు వచ్చి కండువా కప్పుకొని తిరుగు, మేము వద్దనే లేదు, మేము ఎదుర్కొనేకి రెడీ. బట్ టీడీపీ కూటమి ప్రభుత్వం 16 నెలలు అయింది వచ్చి మేము ఎదుర్కొంటే ఉన్నాం, సమస్యలు పోరాడుతూనే ఉన్నాం. నువ్వు కానీ రా, నీకు ఎదబడే ప్రసక్తి లేదు. నువ్వు కాకి డ్రెస్ చేసుకొని మా వాళ్ళని బెదిరిస్తానంటే ఒప్పుకునే ప్రసక్తి లేదు. మేము అక్కడ వచ్చి మీ పోలీస్ స్టేషన్ ఎదురుగే ధర్నా కూర్చుంటాం. మా వాళ్ళని ఎప్పుడే కానీ మా వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే నువ్వేమన్నా ఉండాలి, అదే కానీ నువ్వు మాత్రం మా వాళ్ళని కండువా కప్పు అది కప్పు అంటే నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు డిజిటల్ బుక్లోన పేరు ఉంది, నీ పేరు ఖచ్చితంగా డిజిటల్ బుక్ ఖచ్చితంగా ఎక్కిస్తాము. ఎందుకంటే నువ్వు ప్రతి ఒక్కరు ఎవరైనా అక్కడ అంటే పోలీస్ స్టేషన్ అంటే రక్షక భటుకులు అంటే ఏదన్నా ఎవరు లేరా అంటే పోలీసు డిపార్ట్మెంట్ అంటే దానికి ఏదైనా పోలీస్ స్టేషన్ న్యాయం జరుగుతానే పోతారు. అలాంటి వ్యక్తి నువ్వు ఎవరైనా వైసీపీలో వస్తే మీకేం సంబంధం? మీకు సంబంధం లేదు. మా పార్టీ కండువా కప్పుకొని రావడమంటావు. నీవేమయ్యా కండువా కప్పుకొని వచ్చినావు? నువ్వు డ్యూటీ చేసేకి వచ్చినావా లేకపోతే ఈ టీడీపీ రాజకీయం చేసేకి వచ్చినావా? కబద్దారు ఒకటే చెప్తున్నాం నీకు, నువ్వు ఇవాళ నుంచి మా కార్యకర్తల జోలే కానీ మా నాయకుల జోలు వస్తే ఖచ్చితంగా మీ స్టేషన్ ముందరే నేను ధర్నా కూర్చుంటునే విధంగా మా కార్యకర్తలు అంటి పెట్టుకొని ధర్నా కూర్చుంటే విధంగా మీకు చెప్తున్నాం. మీ మీడియా మీకంగానే ఒకటే చెప్తున్నాము, ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్లు మీరు కానీ దీన్ని పబ్లిసిటీ చేయాలనే విధంగా మేము కానీ కోరుకుంటున్నాం మీకు.